జరిగిన జ్యువెలరీ షాప్ దొంగతనం కేసును పోలీసు ఛేదించారు. గత నెల డిసెంబర్ 20న ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలోని శ్రీకృష్ణ సాయి జ్యువెలర్స్ షాప్ లో సుమారు 80 గ్రాముల బంగారం దొంగతనానికి పాల్పడిన ప్రధాన నిందితుడు గొర్రెల సత్యనారాయణను పోలీసు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 30 జతల బంగారు చెవిదిద్దులు, 12 చిన్న ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 20వ తారీఖున 12 నెలలో ఉయ్యూరు మార్కెట్ సెంటర్లో శ్రీకృష్ణ సాయి జ్యువెలరీ షాప్ నందు దొంగతనం జరిగి 80 గ్రాముల యొక్క వెయిట్ ఉన్న ఉంగరాల బాక్సులు మిస్ అయింది. అది దానిలో షాప్లోకి తాళాలు బర్రెలు కొట్టి లోపల చాలా మామూలుగా అతను భోజనానికి పట్టుకెళ్ళినప్పుడు యామర్పాటుతో అతనికి బాక్సులు మిస్ అయింది. దాంట్లో సుమారుగా 80 జతలు ఉంగరాలు మిస్ అయింది. అప్పుడు వెంటనే అతను భోజనం చేసిన తర్వాత కొంత టయానికి చూసుకోగా అవి మిస్ అయిన విషయాన్ని గమనించాం. అప్పటి నుంచి ఏంటంటే మన సీసీ కెమెరాలు అతను యొక్క ఫోటోలు అవన్నీ కూడా ఆ టైం నుంచి సర్క్యులేట్ చేసాం అందరికీ. కెమెరాలో షాప్లో ఉన్నాయి. తర్వాత అతను ఎటు వెళ్ళాడనే విషయాన్ని కూడా గమనించి మొత్తం ఇదన్నీ కూడా ఆ సీసీ కెమెరాల్లో వచ్చిన ఆ ఫోటోల్ని మన వాట్సాప్ గ్రూపుల్లో, క్రైమ్ గ్రూపుల్లో చేయగా అతని యొక్క ఫలానా అతనని మనకి అప్పుడులోనే పేరు వచ్చింది. దాని తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాని గురించి మనం సాంకేతిక పరిజ్ఞానంతో అతను యొక్క ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఈ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు అతను మనకి ఇక్కడ మన పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బ్యాగ్తో వెళ్తూ ఉండగా మనం గుర్తించాం. ఈ మనిషి ఇతను మన ఎదుగుతున్న మనిషి అని చెప్పేసి అనుమానంతో అతను అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ అతను కలిగి ఉన్నాడు. కొన్ని బాక్సులు సుమారు 66 గ్రాములు కలిగిన ఉంగరాలు కలిగి ఉన్నాడు. దీంతోపాటు ఒక 20 గ్రాములకు సంబంధించి అవి ఎక్కడైనా అడిగితే అవి గన్నవరంలో మనకి 2 నెలల క్రితం చేశాడు. అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇలాగే సేమ్ అక్కడ కూడా ఇదే అమ్మతో షాప్లోకి వెళ్ళి అమర్పాటుగా ఉన్నప్పుడు ఇలా ఉంగరాలు తీసుకెళ్ళాడు. అవికి 20 గ్రాములకు సంబంధించిన ఉంగరాలు మనం ఇతని దగ్గర రికవర్ చేసుకోవడం జరిగింది. ఇంక ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకొక 4 గ్రాముల ఉంగరాలు ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టాడు. అవి కూడా ఆల్రెడీ రికార్డు చూపించాం. దానిలో భాగంగా ఎవరైతే ఫైనాన్స్ కంపెనీలో పెట్టడానికి సహకరించారో అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గొర్రెల సత్యనారాయణ సన్నాఫ్ త్రిమూర్తులు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఐబీవనం చెందినవాడు. రెండోడు ఇప్పుడు ఎవరైతే ఉంగరాలు తాకట్టు పెట్టడానికి సహకరించాడో అతను కంచర్ల సాయి సుధీర్ సన్నాఫ్ వెంకటేశ్వరరావు. ఇతనిది నల్లచెరువు, గుంటూరు. అండ్ ఎందుకంటే ఈ తాకట్టు పెట్టే క్రమంలో వీళ్ళకి ఆధార్ కార్డు మళ్ళీ దొరికిపోతారనే ఉద్దేశంతో మనం ఈ విధంగా వేరే వాళ్ళ ద్వారా పెట్టించాడు.